ప్లేటో అనే ఒక పొలిటికల్ థింకర్ ఫిలాసఫర్ కింగ్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేస్తారు. ఎవరైతే పరిపాలిస్తుంటారో, ఎవరైతే పరిపాలన ఉంటారో, ఎవరైతే అధికారం చలాయిస్తారో వాళ్ళు చాలా సింపుల్ లివింగ్లో ఉండాలి, ఆస్టియర్ లైఫ్లో ఉండాలి అని చెప్తుంటారనమాట. వాళ్ళకి ఫ్యామిలీసు పెళ్ళిళ్ళు వద్దు, వాళ్ళకి ఆస్తులు కూడబెట్టిన అధికారం ఇవ్వకూడదు, ఎకనమిక్ పవర్ పొలిటికల్ పవర్ రెండు కూడా ఇంటర్మిక్స్ అవ్వకూడదు. ఒకవేళ ఎకనమిక్ పవర్ పొలిటికల్ పవర్ ఇంటర్మిక్స్ అవుతే పొలిటికల్ పవర్ వాడి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఫ్యామిలీస్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళు ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు, పిల్లల యొక్క సౌఖ్యం గురించి ఆలోచిస్తారు, కానీ దేశం యొక్క సౌఖ్యం గురించి ఆలోచించరని అంటుంటారనమాట. ఇదంతా కూడా ప్లేటో చెప్పారు. ఇఫ్ రూలర్స్ బికమ్ హస్బెండ్స్మెన్ అండ్ హౌస్ కీపర్స్ దే స్టార్ట్ ఫైటింగ్ విత్ ఇంటర్నల్ ఎనిమీస్ రాదర్ దాన్ విత్ ఎక్స్టర్నల్ ఎనిమీస్. పరిపాలించే వాళ్ళు భర్తలుగా కుటుంబాన్ని చక్కబెట్టిన వ్యక్తులుగా మారితే వాళ్ళు బహిర్గత శత్రువుల కన్నా అంతర్గత శత్రువులతో బాధపడతారు. అంటే గ్రీడ్ కావచ్చు, లస్ట్ కావచ్చు, సెల్ఫిష్నెస్ కావచ్చు, వాటితో బాధపడతారు. ప్లేటో ఒక మాట అంటాడు, అంటిల్ ఫిలాసఫర్స్ ఆర్ కింగ్స్ ఆర్ కింగ్స్ ఆర్ ప్రిన్సెస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఫిలాసఫీ ద సిటీస్ విల్ నెవర్ రెస్ట్ ఫ్రమ్ ద రివిల్స్. అంటే దేశాలు సౌఖ్యంగా ఉండాలంటే ఫిలాసఫర్ కింగ్స్ ఉండాలి, లేకపోతే దేశాల్లో అరిష్టాలు తప్పు అని చెప్పి. సో యోసే మోయికా లాంటి లీడర్స్ అన్ని దేశాలకు రావాలని, అలాంటి రాజకీయవేత్తలు రావాలని కోరుకుందాం.